నమస్కారం. ప్రతిధ్వని కార్యక్రమానికి స్వాగతం. కరోనా నేపథ్యంలో లాక్డౌన్ ప్రభావం వ్యవసాయ రంగంపై తీవ్రంగా పడుతోంది. దేశవ్యాప్తంగా రైతుల కష్టాలు అన్నీ ఇన్నీ కావు. తెలుగు రాష్ట్రాల్లో రబీ పంటలు దిగుబడి వచ్చే సమయం ఇది. ఏపుగా పెరిగిన పంట కళ్ల ముందు కదలాడుతున్నా కోత కోసి అమ్ముకునే మార్గం కనబడక రైతులు అల్లాడుతున్నారు. కూలీలు దొరకని పరిస్థితి ఏర్పడింది. చాలా చోట్ల గోనె సంచుల కొరత పెద్ద సమస్యగా మారింది. కొన్ని చోట్ల రైతులు చేతికొచ్చిన పంటను చేలోనే పోగొట్టుకునే దుస్థితి కనిపిస్తోంది. పెద్ద రైతులు కోత యంత్రాలు ఇతర రాష్ట్రాల నుంచి తెప్పించుకుంటున్నారు. సామాన్య రైతులు యంత్రాల ఛార్జీలను భరించే పరిస్థితిలో లేరు. ఈ నేపథ్యంలో క్షేత్రస్థాయిలో కోతల నుంచి పంట అమ్ముకునే వరకు రైతులు పడుతున్న కష్టాలపై ప్రతిధ్వని చర్చను చేపట్టింది. చర్చలో పాల్గొంటున్న ప్రముఖులు సారంపల్లి మల్లారెడ్డి గారు, రైతు సంఘం జాతీయ ఉపాధ్యక్షులు, కన్నెగంటి రవి గారు, రైతు స్వరాజ్య వేదిక రాష్ట్ర కమిటీ సభ్యులు, ఎన్ వేణుగోపాల్ రెడ్డి గారు, వ్యవసాయ రంగ నిపుణులు, బీజేపీ సీనియర్ నాయకులు. మల్లారెడ్డి గారు, దేశవ్యాప్తంగా లాక్డౌన్ ప్రభావం వ్యవసాయ రంగంపై ఏ రకంగా పడింది? మన తెలుగు రాష్ట్రాల్లో క్షేత్రస్థాయిలో రైతులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు? రబీ పంటలన్నీ కూడా ప్రస్తుతం కోతకు వచ్చినాయి. అంటే ఇప్పుడు ఏప్రిల్ 30 వరకు దాదాపుగా 75% పైన కోతలు అయిపోతాయి. అందులో ముఖ్యంగా ఏంటంటే వరి, మొక్కజొన్న, వేరుశనగ, పప్పు శనగలు, పొగాకు ఇట్లాంటి పంటలు అన్నీ కూడా కోతకు వచ్చేటటువంటి సందర్భం. ఇప్పుడు లేబర్ అవసరం ఉంది. ముఖ్యంగా మిరప ఉంది. మిరప రెండు రాష్ట్రాలలో కలిపి మన దగ్గర ఒక 3 లక్షల టన్నులు, అక్కడ ఒక ఆంధ్రలో ఒక 5 లక్షల టన్నులు, 8 లక్షల టన్నులు మనం ఉత్పత్తి చేస్తాం. అంటే భారతదేశంలో జరిగే మిరప ఉత్పత్తిలో 50% ఉత్పత్తి మనమే చేస్తాం. ప్రపంచ ఉత్పత్తిలో చూస్తే 37% మనమే చేస్తున్నాం. అందువల్ల ఏమిటంటే ఇప్పుడు ఆ మిరప ఏరడానికి ఏ యంత్రాలు పనికిరావు, ప్రత్యేకించి మనుషులే వేరాలి. వారిది 3 సార్లు 4 సార్లు పికింగ్ చేస్తారు. దానికి మనుషులు దొరకడం లేదు. దీనికి తోడు నిన్న మొన్న పడ్డటువంటి రాళ్ల వర్షాల వల్ల ఆ కాయలు రాలిపోయినాయి, చాలా నష్టం జరిగింది. పోతే కోతకు వచ్చినటువంటి వరి కూడా దెబ్బతినేటటువంటి పరిస్థితిలో పడిపోయింది. యంత్రాలు దొరకడం లేదు. అందువల్ల ఏమిటంటే ఇప్పుడు ఈ హార్వెస్టింగ్కు లేబర్ దొరకక, యంత్రాలు అందుబాటులో లేక ఇబ్బంది అవుతుంది. ఒకటి, మొక్కజొన్న ఒక ఎకరం కనుక మనం దాన్ని మొక్కజొన్న కండెలు ఒలిసి గింజలు తయారు చేయడానికి 4,000 రూపాయలు యంత్రానికి. అలాగే ఇప్పుడు వరి కోత యంత్రానికి కూడా ఇంతకుముందు 1,200 ఉండి ఇప్పుడు 2,800 నుంచి ఇప్పుడు 3,500కు పెంచేశారు. అలాగే ఇప్పుడు పొగాకు ఉంది. మీకు ఆంధ్ర ప్రాంతంలో, మన దగ్గర కూడా వైట్ బర్లీ వేస్తాం, దొర పొగాకు వేస్తారు అక్కడ ఆంధ్రాలో. ఈ పొగాకు ఏమిటంటే ఇప్పుడంతా కూడా ప్రాసెసింగ్ చేయాలి. ఈ ప్రాసెసింగ్ చేయడానికి మనుషులు అందరూ ఒకచోట ఉండి చేయాల్సిందే. అది చేయకుండా ఎక్కడిదక్కడ ఎండిపోయేటటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అలాగే చెరుకు కూడాను ఇప్పుడు నవంబర్లో క్రషింగ్కు రావాలి. అందువల్ల ఏమిటంటే ఈ హార్వెస్టింగ్ సీజన్లో రైతులకు లేబర్తో ఉన్నటువంటి పనులన్నిటికీ నష్టం జరుగుతుంది. వచ్చినటువంటి పంటలు మార్కెట్కు పోయేటటువంటి పరిస్థితి లేదు. ముఖ్యంగా ఏమిటంటే మన దగ్గర ఖరీఫ్లో 30 లక్షల ఎకరాలు వేస్తే రబీలో 38, దాదాపు 40 లక్షల ఎకరాలు వేసాం వరి. ఆంధ్రాలో కూడా ఇప్పుడు రబీలోనే 40 లక్షల ఎకరాలు వేశారు. వాళ్ళకు కృష్ణా గోదావరి డెల్టా కిందనే 28 లక్షల ఎకరాలు ఉంటుంది. మిగతా ప్రాంతాలలో 12 లక్షల ఎకరాలు వేశారు. అంతా అక్కడ ఒక 40, ఇక్కడ ఒక 40 వేశారు. అంటే దాదాపుగా ఇక్కడ ఒక 100 లక్షల టన్నుల ధాన్యం, అక్కడ ఒక 100 లక్షల టన్నుల ధాన్యం ఉత్పత్తి అవుతుంది. ఇవి ప్రైవేట్ మార్కెట్లో కనుక పెడితే ఇప్పుడు ధర 1,830 రూపాయలు ఉంది. ప్రైవేట్ మార్కెట్లోకి వెళ్తే వాళ్ళు ఏ 1,500, 1,600 అడుగుతారు. ఎందుకంటే మీరు హార్వెస్టింగ్ కోసి వెంటనే పట్టుకొచ్చారు కాబట్టి తేమ ఉంది అనే పేరుతో వాళ్ళు తగ్గించడం. ఇప్పుడు ఇంతకుముందు బస్తా 75 కేజీ ఉండే, ఇప్పుడు దాన్ని 40 కేజీలకు కుదించారు. అంటే 75 కేజీలకు 1 కిలో తాలు 1 కిలో మట్టి కింద తీసేవాళ్ళు. ఇప్పుడు 40 కిలోలకే 1 కేజీ తాలు 1 కిలో మట్టి కింద 2 కేజీలు తీసేస్తున్నారు. ఈ విధంగా ఏంటంటే క్వింటాల్కు దాదాపు 8 నుంచి 10-12 కేజీల వరకు తగ్గింపు చేసి ధరను కూడా తగ్గించి మార్కెట్లో కొనుగోలు చేస్తున్నారు. అయితే వీళ్ళు కొంటామన్నారు, ఐకేపీ వాళ్ళు కానీ సొసైటీల వాళ్ళు కానీ. వీళ్ళు ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం గత 3 ఏళ్ల నుంచి ధాన్యం కొనుగోలు, అన్ని రకాల ధాన్యం సేకరణ బంద్ పెట్టింది. ఇప్పుడు తెలంగాణ కానీ ఆంధ్ర కానీ వాళ్ళ చౌకటి పోలకు బియ్యం సరఫరా చేయాలి అని చెప్పంటే వాళ్ళు స్వయంగా కొనుగోలు చేపట్టాలి. తెలంగాణ గత ఖరీఫ్లో, అంటే మొన్న పోయిన ఖరీఫ్లో 46 లక్షల టన్నులు కొనుగోలు చేసింది. ఇప్పుడు ఇంకా 100 లక్షల టన్నులు ఇప్పుడు మార్కెట్లోకి వస్తాయి.
ఇప్పుడు మేము గ్రామానికి వెళ్ళి కొనుగోలు చేస్తాం, ప్రతి చివరి గింజ వరకు కొంటామని చెప్పని అంటున్నారు. కానీ గత సంవత్సరం చూస్తే 77 లక్షల టన్నులే కొన్నారు. ఇప్పుడు ఈ గత 46 తర్వాత పోతే ఇంకొక 40 లక్షల టన్నులు కొనుగోలు చేస్తారు. గోడౌన్స్ కూడా పూర్తిగా లేవు. అలాగే మిరపకు కూడా ఏంటంటే ఇప్పుడు కోల్డ్ స్టోరేజీల సౌకర్యం లేదు. కోల్డ్ స్టోరేజీల సౌకర్యం లేకపోవడం వల్ల వాళ్ళు ఇప్పుడు బాగా గిరాకీ పెంచేసి ఒక టిక్కీ అంటే 40 కేజీ ఉంటుంది మిరప బస్తా, దానికి 200 రూపాయలు. అసలు గవర్నమెంట్ వాళ్ళు గతంలో 160 రూపాయలు ఉండే, ఇప్పుడు దాన్ని 200 రూపాయలకు పెంచారు. అంటే ఈ విధంగా ప్రభుత్వం కొనుగోలు చేయక ప్రైవేటు వాళ్ళు ధరలు తగ్గించి కొనుగోలు చేసేటటువంటి విధానానికి మళ్ళీ అదే దారి పోతుంది తప్ప మరొకటి లేదు. ఇక పప్పు ధాన్యాల విషయం చూస్తే కందిపప్పు ముఖ్యంగా తెలంగాణలో 55,000 టన్నులు కొన్నారు, ఆంధ్రాలో 1,00,000 టన్నులు కొన్నారు, ఇంకా 4 లక్షల టన్నులు కొనాలి. అందుకోసం ఏమిటంటే ఇప్పుడు ప్రస్తుతం మాత్రం లేబరుకు ఇబ్బందులు పడడం ఒకటి, హార్వెస్టింగ్ ఛార్జీలు పెరగడం 2, మూడవది ఏమిటంటే మార్కెట్కు తీసుకురావడానికి పడేటటువంటి శ్రమ, ఈ ట్రాన్స్పోర్ట్ వ్యవహారం ఒకటి, 3 సమస్యలుగా ఉన్నాయి. ఇప్పుడు మార్కెట్కు సరుకు తీయకుండా మార్కెట్లే బంద్ పెట్టారు. కాబట్టి ఇళ్ళనే అమ్ముకోవాలి. ఇళ్ళని అమ్ముకోవాలంటే ఎట్లా అమ్ముతారు? రవి గారు, ప్రతి గింజను కొంటామని గ్రామాల్లో సేకరణ కేంద్రాల ద్వారా కూపన్ల పద్ధతిలో కొనుగోలు చేస్తానని ప్రభుత్వాలు అంటూ ఉన్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ప్రభుత్వాలు రైతులకు ఎలాంటి భరోసానిస్తున్నాయి? ప్రత్యేకమైన పరిస్థితి కనపడుతున్నది ఏంటంటే ప్రభుత్వాధినేతలు ప్రెస్ మీట్లలో మాట్లాడినప్పుడు జనానికి చాలా ధైర్యంగా ఉంటుంది, క్షేత్రస్థాయిలో ఆచరణ చూస్తే చాలా భయంగా ఉంటుంది. ఈ రెండు కూడా ఉన్నాయి. ఒకటి, వాళ్ళు చాలా భరోసా ఇచ్చేటువంటి పద్ధతుల్లో మాట్లాడుతున్నారు, అన్నీ కొంటాము అని చెప్తున్నారు, అన్నీ చేస్తున్నామని చెప్తున్నారు. కానీ క్షేత్రస్థాయిలో చూసినప్పుడు కీలకంగా ఇవాళ గ్రామీణ ప్రాంతంలో ముఖ్యంగా ఒక 2-3 రకాల సమస్యలను ఎదుర్కొంటున్నారు. ఒకటి, అవగాహన పెరగడం కంటే ముందు చాలా భయం ఏర్పాటు చేశారు ప్రజల్లో అసలు కరోనా వల్ల. దానివల్ల ఎవరికి వాళ్ళు గ్రామాల చుట్టూ కంచెలేసుకోవడం ఒకటే కాదు, వ్యవసాయ కూలీలు కానీ లేదా పనులు చేయాల్సినటువంటి వాళ్ళు కానీ, ఈవెన్ ఆటో డ్రైవర్లు కానీ, పంట తీసుకువెళ్ళవలసిన వాళ్ళు కూడా బయటకు వచ్చి ఇవి నేను చేస్తామనేటువంటి స్థితిలో లేరు. కాబట్టి రైతు పంట చేతికి వచ్చినప్పుడు ఆ కుటుంబ సభ్యులే ఏమైనా హార్వెస్ట్ చేయగలిగితే, ముఖ్యంగా కూరగాయలు లాంటివి వాళ్ళు చేసుకొని వాళ్ళు తీసుకెళ్ళగలిగితే తీసుకెళ్ళి కొన్ని చోట్ల అమ్ముకుంటున్నారు. వచ్చేటప్పుడు చాలామంది రైతులు పోలీసు వాళ్ళ చేతుల్లో దెబ్బలు తిన్నారు, ఎందుకంటే వాళ్ళ దగ్గర ఏం పాసులు లేవు, వెళ్ళేటప్పుడు కూరగాయలు ఉంటున్నాయి ఏం అంటలేదు, వచ్చేటప్పుడు మీరు ఎటుపోతున్నారు అని చెప్పి కొట్టిన సందర్భాలు కూడా రైతులు ఎదుర్కొన్నారు. అందుకని ఒక ప్రత్యేక పరిస్థితి, పంటల కోత సమయంలో కావలసినటువంటి మనుషులు, వ్యవసాయ కూలీలు అనేది వాళ్ళ ఒక పెద్ద సమస్యగానే అయితే ఉంది. ఈ భయాన్ని ఎట్లా పోగొడతాము, తిరిగి వ్యవసాయ కూలీలని హార్వెస్టింగ్ చేయడానికి ఎట్లా పొలాల్లోకి తీసుకొస్తాం అనేది ఇప్పుడు ఉన్నటువంటి పెద్ద సవాల్. రెండోది ఏంటంటే మొక్కజొన్న కొంత చేతికి వచ్చింది, ఇంకా రావాల్సింది ఉంది. వరి ధాన్యం ఇంకొక 10 రోజుల్లో ఎక్కువ భాగం కోతలు స్టార్ట్ అవుతాయి. అయితే మొత్తం సమస్య ఉంది ఇక్కడ. ఒకటి, మిషన్లు తక్కువ ఉన్నాయి. ప్రొక్యూర్మెంట్ సెంటర్లు 7,000 సెంటర్లు ఇప్పటికే ఓపెన్ చేసామని చెప్పారు, కానీ మేము చాలా గ్రామాల్లో అడిగినప్పుడు ఇంకా ఓపెన్ చేయలేదు సెంటర్లు. అంటే వాళ్ళ ప్రణాళిక ఉండొచ్చు ఓపెన్ చేద్దామని, కానీ ఇంకా ఓపెన్ కాలేదు. ఇప్పుడు మొన్నటి ముఖ్యమంత్రి గారి ప్రెస్ మీట్ చూస్తే కూడా మనకు కావాల్సినటువంటి గోనె సంచులు ఏవైతే ఉన్నాయో ధాన్యం నింపడానికి, వాటికి కావాల్సినటువంటి ఆర్డర్లు ఏదో పశ్చిమ బెంగాల్ జూట్ మిల్లులను అడిగాము, అవి వస్తాయి అనేటువంటిది ఎదురు చూస్తున్నామని చెప్పారు. కానీ వాళ్ళు మిల్లులు నడవాలి, వాటిని నడపాలి, మన రాష్ట్రానికి కావాల్సిన సరుకులు సరఫరా చేయాలి, ఇవంతా కూడా సమస్య ఉంది. ఒకవేళ అనివార్యమైనటువంటి పరిస్థితుల్లో మేము ప్లాస్టిక్ బ్యాగుల్లోకి వెళతామని ఆయన చెప్పినప్పటికీ ఇప్పటికే ఒక ప్రత్యేకమైన పరిస్థితి. గోనె సంచులు కానీ, ఒకవేళ కరోనా లేకపోయినా కూడా గోనె సంచులు కానీ, ప్రొక్యూర్మెంట్ సెంటర్లు కానీ, లేకపోతే దానికి కావాల్సినటువంటి నిధులు కానీ ఏర్పాటు చేసుకోవాల్సినటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. కానీ దానికి అనుగుణంగా పెద్ద ఏర్పాట్లు గ్రామీణ ప్రాంతంలో అయితే జరగలేదనేది మాకు అర్థమవుతుంది. 2 రాష్ట్రాల్లోనూ కూడా ఇదే పరిస్థితి. మూడోది, పాలు. చాలా చోట్ల హోటళ్ళు, రెస్టారెంట్లు ఇవన్నీ బంద్ అయిపోయిన తర్వాత పాల ఉత్పత్తిదారుల దగ్గరికి వ్యాపారులు వచ్చి పాలు కొనే పరిస్థితి లేదు. నాలుగోది, అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది, గ్రామీణ ప్రాంతంలో ఉపాధి హామీ పథకం కింద తెలంగాణలో అసలు మొదలు కాలేదు ఈ సీజన్లో ఫీల్డ్ అసిస్టెంట్ల సమ్మె వల్ల. ఆ తర్వాత కరోనా వల్ల లాక్డౌన్ అయింది. కాబట్టి వాళ్ళ చేతుల్లో అసలు 100 రూపాయలు, 200, 500 కూడా క్యాష్ ఫ్లో లేనటువంటి పరిస్థితి ఉన్నది. అంటే నిధులు, నగదు వాళ్ళ చేతుల్లోకి రాలేదు. ప్రభుత్వం ఇస్తానన్నటువంటి 1500 వాళ్ళ చేతుల్లోకి రాలేదు. కేంద్ర ప్రభుత్వం వేస్తానన్న 500 రూపాయలు ఏదైతే జన్ధన్ ఖాతాలు ఉన్నాయో అంతవరకే మహిళల పేరు మీద ఉన్నట్టుకే వాళ్ళు వేస్తామన్నారు. చాలామందికి అవి లేవు. కాబట్టి వాళ్ళ పెద్ద సమస్య పని లేకపోవడము, పనికి ఆదాయం రాకపోవడము, కూరగాయలు లాంటివి అమ్ముకోకపోవడము, రొటేషన్లో డబ్బులు లేకపోవడము,
అనేటువంటిది ఒక పెద్ద సమస్యగా ఉంది గ్రామీణ ప్రాంతంలో. ఇంకొక సమస్య, చాలా కుటుంబాలకి రేషన్ కూడా లేదు. రేషన్ కార్డులు లేకపోవడం వల్ల రేషన్ కూడా అందలేదు. అప్లై చేశారు కానీ కార్డులు రానటువంటి వాళ్ళు ఉన్నారు. ఆంధ్రప్రదేశ్లో కనీసం అప్లై చేస్తుంటే కూడా రేషన్ ఇస్తామని చెప్పారు, ఇచ్చారు. ఇక్కడ అటువంటి జీవో ఏమి లేదు. రేషన్ కార్డు లేకపోతే రేషన్ ఇచ్చే పరిస్థితి లేదు. ఇది కూడా చాలామంది రేషన్ లేక ఇబ్బందిని ఎదుర్కొంటున్నట్టుగా మా దృష్టికి వచ్చింది. వేణుగోపాల్ రెడ్డి గారు, ఈ లాక్డౌన్ పీరియడ్లో పంట ఉత్పత్తుల విక్రయాలకు కానీ వ్యవసాయ పరికరాల వినియోగానికి కానీ కేంద్రం మినహాయింపు ఇచ్చింది. అయితే దీని అమల్లో వివిధ శాఖల మధ్య ఎలాంటి సమన్వయం ఉండాలి? తెలంగాణ ప్రాంతం చూసినప్పుడు ఇప్పుడు వస్తున్న క్రాప్ ఏదైతే ఉన్నదో మనకు సెప్టెంబర్ అక్టోబర్లో వర్షాలు బాగా పడ్డాయి కాబట్టి ఖరీఫ్ కంటే రబీలో ఎక్కువ క్రాప్ వచ్చింది మనకు. అందులో ప్రధానమైనది ఒకటి ఏంటంటే, ఇప్పటికీ నేను చాలా దిక్కుల ఈ రోజు కూడా ఎంక్వైరీ చేశాను, ఇంకా కోతలు స్టార్ట్ కాలేదు. కొన్ని దిక్కులైనవి కొద్దిగా ఒక 10%. ఎందుకు అంటే సన్న విత్తనాలు పెట్టిండ్రు ఎక్కువ, కాస్త వర్షాలు లేటుగా పడుట్లా కాస్త రేటు కూడా సన్న విత్తనం అయితే ఎక్కువ వస్తుంది అనే దాని మీద ప్రభుత్వం కూడా సన్న విత్తనాలు కొనుగోలు చేస్తున్నది కాబట్టి ఆ ఆశతో కొద్దిగా రేట్ ఎక్కువ వస్తుంది సన్న విత్తనాలు పెట్టిన మేలో క్రాప్ ఇప్పుడు ఈయన మంత్ ఎండింగ్ మే ఎండింగ్ వరకు కటింగ్ వచ్చే అవకాశం ఉంది. అయితే ఇప్పటి వరకు ఇంకెక్కడ కొనుగోలు కేంద్రాలు స్టార్ట్ చేయలేదు. అంటే పాత కొనుగోలు కేంద్రాలు కాబట్టి వాటిని కొన్ని ఎన్హాన్స్ చేసి పెడతామన్నట్టు చెప్పారు. అయితే ఇప్పుడు ఇక్కడ ఏంటంటే మేము విలేజ్ వైజ్ కొంటామని మన ముఖ్యమంత్రి గారు చెప్పారు ప్రెస్ మీట్లో. ఒకవేళ విలేజ్ వైజ్ కొంటే అయితే విలేజ్ వైజు రైతు సమన్వయ సమితిలో ఆధ్వర్యంలో మేము కొంటామని చెప్పారు. విలేజ్ వైజు మన ఫిబ్రవరి వరకు కూడా ఫస్ట్ క్రాప్ కొంటే సిబ్బంది లేకపోవడం, టార్పాలిన్ లేకపోవడం, తీసుకుపోయిన తర్వాత 1 వీక్ 10 డేస్ పెట్టుకోవడం, పచ్చి ఉన్నదని చెప్పి 5 నుంచి 10 కిలోలు కట్ చేయడం, మళ్ళీ అది ఓను తారం కింద మళ్ళీ 1 కిలో కట్ చేయడం, పర్సెంటేజ్లు ఇవన్నీ చాలా ఇబ్బంది పెట్టారు. అవన్నీ పోయినసారి రైతులు కంప్లైంట్ చేశారు. ఈసారి సరి చేస్తామన్నారు. అయితే ఇప్పుడు ఏ విలేజ్ దావిలో ప్రొక్యూర్ చేస్తేనే అవుతుంది. కానీ ఇవి ప్రొక్యూర్ చేసి తీసుకుపోయి గోడౌన్లో నింపుకునేందుకు లారీ వస్తేనే ఇక్కడ కొంటారు. ఇప్పుడు లారీ వచ్చేదాకా వీళ్ళు కలంలో పెట్టుకొని ఉంటే తడిసే అవకాశం ఉన్నది. లేదా ఇక్కడ తెచ్చిపెట్టినా తడుస్తాయి, కిందికి వెళ్ళి వర్షం వచ్చి తడుస్తుంది. కాబట్టి ఇప్పుడు ఏ రకంగా చూసినా కూడా గ్రామాల్లో సిచ్యువేషన్ చూస్తే గ్రామాలలో కొనుగోలు చేయాలంటే నీకు ప్రొక్యూర్మెంట్ కావాల్సిన ఏర్పాట్లు సరిగ్గా లేవు. టార్పాలిన్లు రైతుల దగ్గరే కిరాయి తీసుకుంటామంటారు కానీ మేము ఇన్ని తయారు చేసినవి ఇన్ని ఉన్నాయని ధైర్యంగా చెప్పలేకపోతున్నారు. 2,000 టార్పాలిన్లు మేము ఇస్తామంటున్నారు. టార్పాలిన్ కానీ గోనె సంచులు కూడా కొరత ఉందని అంటూ ఉన్నారు. గోనె సంచులు ఉన్నాయి. టార్పాలిన్ ఇంకొకటి ఏంటంటే వాళ్ళు ఏది వేయింగ్ చేసేంత వరకు రైతులదే బాధ్యత తడిస్తాయి. మరి వాళ్ళు తేగనే కొంటారా అంటే కొనరు. వాళ్ళ గోడౌన్ ఖాళీ కావాలి, గోడౌన్ నుంచి లారీలు రావాలి, లారీ వస్తేనే లారీ ఆడ రెడీ ఉంటేనే వీళ్ళు కొనుగోలు చేస్తారు. అట్లాంటప్పుడు ఆ లారీ వచ్చేదాకా కాంపిటీషన్లో వీళ్ళు లైన్లో ఉండాలి. అప్పుడు వర్షం వస్తే తడిసిపోతుంది. కాబట్టి ఈ సమస్యలు ఉన్నాయి. తన డబ్బులు కూడా 3 నెలలకు 4 నెలలకు ఇస్తున్నారు. ఇది జరుగుతున్నది. పోయిన సీజన్లో అంతకుముందు సీజన్లో చూసుకున్నా కూడా దాదాపు 40 లక్షల టన్నుల దాకా FCIకి డబ్బులు ఇచ్చింది చేసింది. కానీ ఇక్కడ కొనుగోలు కేంద్రాలు వాటిని స్ట్రెంథెన్ చేసి గోడౌన్స్ కానీ లేకపోతే అక్కడ నిల్వ చేయడం కానీ, అంటే నిల్వ చేసి తర్వాత తీసుకుపోవాలి వాళ్ళు. కానీ ఇక్కడ కొనుగోలు కాంటవెట్టిన కానీ తీసుకుపోవాలంటే మాత్రం ప్రాబ్లం అవుతుంది. కూరగాయలకు సంబంధించిన సేకరణ కావచ్చు, అమ్మకం కావచ్చు, ఎలా ఉన్నాయండి? కోవిడ్ వల్ల వచ్చిన ప్రాబ్లం ఇది. ఎందుకంటే ఎక్కడెక్కడైతే ఉన్నాయో అవి ప్రొక్యూర్ చేసి అవి తీసుకుపోయి ఎక్కడ అవసరం ఉన్నాయో అక్కడ పెట్టేందుకు కావాల్సిన ఏర్పాటు ఇప్పటివరకు ఎక్కడ లేవు. గ్రామాలలో ఎంతో చెప్పినట్టుగా లేవు. కాబట్టి ఎవరి వాళ్ళే తీసుకుపోయి ఎక్కడెక్కడ అమ్ముకునే పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇవాళ నిత్యావసర వస్తువులలో ప్రధానంగా కూరగాయలు, పండ్లు ఏదైతే ఉన్నాయో ఈ కోవిడ్ రాకముందు ఉన్నంత మార్కెట్లో సేల్ ఇప్పుడు లేదు. అంటే అవి ఎక్కడెక్కడ స్టాగ్నేషన్ వచ్చేసింది. అయితే నిల్వ కేంద్రాలు లేవు కాబట్టి ఇప్పుడు చాలా ప్రాబ్లం ఫేస్ చేసే అవకాశం ఉన్నది ఈసారి. దీనివల్ల మనకు చాలా సమస్య వచ్చేటట్టున్నది. రైతులు తర్వాత ఇంకొకటి ఏంటంటే మిషన్లు మద్రాసు నుంచి రాలేదు, వాళ్ళు పర్మిషన్ ఇవ్వాలి. మరి మిషన్లు సకాలంలో రాకపోతే ఏమవుతుందంటే లోకల్ మిషన్లు కొన్ని వస్తాయి కావచ్చు, లేబర్ వచ్చే పరిస్థితి లేదు. మాకు దుమ్ము వస్తున్నది, ముక్కులలో ప్రాబ్లం అవుతున్నది, పోతున్నది, లేబర్ వస్తలేదు. ఇది వరి విషయంలో. అలాంటప్పుడు సరైన మిషన్ల నుండి సకాలంలో కోసిన వెంటనే వాటిని కనుక తీసుకొచ్చి మరి కాంటా పెట్టి కనుక గోడౌన్లో తరలించుకోగలిగితే అంత యంత్రాంగం, అంత లారీలు, గన్నీసు అవి అన్నీ ఉండేది ఉంటే మాత్రమే రైతులు సేవ్ అవుతారు. లేకపోతే ప్రాబ్లం అవుతారు. మిల్లర్స్ కొనరు, ఎందుకంటే మిల్లర్స్ ఊళ్ళలో పోయి కొనరు. వాళ్ళు మిల్లు ఎక్కడుందో అక్కడ తెస్తేనే వాళ్ళు కొంటారు. కానీ మిల్లర్స్ పోయి ఊళ్ళలో పోయి కొనుగోలు చేసి తెచ్చుకొని ట్రాన్స్పోర్ట్ గిన్స్పోర్ట్ అంటే వాళ్ళు సగం కట్ చేస్తారు. మల్లారెడ్డి గారు, తెలుగు రాష్ట్రాలు సహా దేశమంతా రబీ పంటల సేకరణ సన్నాహాలు ఎలా ఉన్నాయంటారు? రైతుల ఇబ్బందులపై ప్రభుత్వాలు ఇంకా ఎలాంటి దృష్టి పెట్టాలంటారు? ప్రధానంగా ఏమిటంటే ధాన్యం, మొక్కజొన్నలు, శనగలు, కందులు, పొగాకు, తర్వాత సోయా, మిరప, పసుపు, ఈ పంటలు ఇప్పుడు రబీలో చేతికి వస్తూ ఉంటాయి. ఇందులో పసుపుకు, మిరపకు మద్దతు ధర లేదు. గత 4-5 సంవత్సరాలుగా దివాళా తీస్తూనే ఉన్నారు. ఒకసారి 13,000 ఉంటుంది, ఒకసారి 5,000 ఉంటుంది, ఒకసారి 4,000 ఉంటుంది. దానికి ఒక స్థిరత్వం అనేది లేదు.
ఈ లేకపోవడానికి ధరలలో ప్రధాన లోపం ఏమిటంటే మధ్య దళారీల పాత్ర పెరగడం. ఈ మధ్య దళారీలు కొనుగోలు చేయడానికి వీళ్ళు ఏదో కొద్ది గొప్ప ఒక ధాన్యం, మొక్కజొన్నలు, పప్పు ధాన్యాలు, కందులు మాత్రమే కొనుగోలు చేసి మిగతా అన్ని వాళ్ళకి అప్పచెప్పేస్తున్నారు. ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ ఒక్కటి ఏర్పాటు చేశారా? ఒక్కటి కూడా లేదు. గతంలో ఉన్న వాటిని అమ్మేశారు. మనకు మిర్యాలగూడలో రోజుకు 4,000 నుంచి 8,000 బస్తాల ధాన్యాన్ని మిల్లింగ్ చేసే కోఆపరేటివ్ మిల్లు ఉండే, దాన్ని తీసేశారు. అలాగే ఇప్పుడు పసుపు కానీ మిరప కానీ వీటిని ప్రాసెసింగ్ కనుక చేస్తే చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అట్లాంటిది ఏమీ లేదు. పోనీ ప్రైవేట్ రంగంలోనైనా ప్రోత్సహం చేయించారా? అది లేదు. అందువల్ల ఏమిటంటే మన దగ్గర రైతులు ఇప్పటికీ ముడి సరుకునే అమ్ముకునేటటువంటి ధోరణిలో ఉన్నారు. ఆ ముడి సరుకు అమ్ముకోవడం చేత వాళ్ళు ఏంటంటే పెద్ద కంపెనీలకు అమ్మేసి వాళ్ళు లాభాలు సంపాదించుకోవడానికి అనుకూలంగానే ఈ సిస్టమ్ అంతా ఉంది. కానీ అమాయకమైనటువంటి రైతులు సగం మందికి చదువు రాదు. అట్లాంటి రైతులకు ఏంటంటే మేము ప్రతి గింజ కొంటామని చెప్పంటే ఆశపడుతూ ఉంటారు. కానీ ఎలా కొంటారు? ఇప్పుడు మార్కెట్ లేదు. ఒక ఊరికి ఒకటి పెట్టాలంటే ఇప్పుడు 52,000 గ్రామాలు ఉన్నాయి 2 రాష్ట్రాల్లో కలిపి. 2 గ్రామాల కోటి పెట్టినా 25,000 యూనిట్స్ పెట్టాలి. అవి పెట్టగలరా 25,000 యూనిట్స్? ఇక్కడ వీళ్ళంతా 4,000, 3,500, 4,000 యూనిట్స్ కొనుగోలు కేంద్రాలు పెడతాం అంటున్నారు. అసలు కేంద్రం ఏమిటి? గత 3 ఏళ్ల నుంచి కేంద్రం అసలు మొత్తం ఎత్తేసింది, సేకరణ అంతా రాష్ట్రాలకు అప్పచెప్పేసింది. ఇప్పుడు ఈ పసుపు, మిరప, ఈ పొగాకు ఇవన్నీ కూడా ఎవరు కొనుగోలు చేయాలి? ఇంతకుముందు టొబాకో బోర్డు పొగాకు కొనుగోలు చేసింది. ఇప్పుడు ఆ టొబాకో బోర్డు కూడా చచ్చుబడిపోయింది. శనగలు ఉన్నాయి. పప్పు శనగ అనేది నిజానికి ఏమిటంటే ఉత్తర భారతదేశానికి ఎగుమతి చేయాల్సినటువంటిది. అది దాదాపు ఒంగోలులో బాగా పండుతుంది. దాదాపు 1,00,000 టన్నుల వరకు ఉత్పత్తి అవుతుంది. వాళ్ళు అక్కడి నుంచి ఎగుమతి చేయడానికి వీలుగా ఎలాంటి వనరులు లేవు. పోనీ ఆ శనగలను పప్పుగా చేసే యంత్రాలు ఉన్నాయా? అవి లేవు. మన పప్పు యంత్రాలు కూడా లేవు. అందువల్ల ఏమిటంటే మొట్టమొదటి నుంచి కూడా ఈ ముడి సరుకు అమ్మడం మీద రైతులు దాదాపు ఏమిటంటే 40%, 50% నష్టపోతున్నారు. ఈ ఆపత్కాల సమయంలో మన వాళ్ళు యుద్ధ ప్రాతిపదికన ఎటువంటి చర్యలు తీసుకోవాలి? ఒక్కటే ఇప్పుడు ఈ లాక్డౌన్ పీరియడ్ ముగియగానే ఎటువంటి చర్యలు తీసుకుంటే రైతులు ఉపశమనం కలగవచ్చు? వెంటనే ఏమిటంటే ఈ మొత్తం అన్ని రకాల పంటల సేకరణకు ప్రభుత్వం పథకాలు రూపొందించాలండి. ఒక ధాన్యానికే కాకుండా మొక్కజొన్నలు కానీ, సోయా కానీ ఇవన్నీ కూడా కొనుగోలు చేసి ప్రాసెసింగ్ యూనిట్స్కు ప్రభుత్వం ద్వారానే అమ్మాలి. ఇప్పుడు 25,000 కోట్లు మేము బ్యాంకుల నుంచి కిలోని తీసుకున్నామని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పారు. అలాగే అక్కడ కూడా వాళ్ళు కిలోని ఎవరైనా ఇస్తారు. ఆ ముఖ్యమంత్రికే కాదు, మాలాంటి వాళ్ళ వ్యాపారం చేసినా కిలోని ఇవ్వమంటే ఇస్తారు. మనం కొంత డబ్బు పెట్టుబడి పెడితే వాళ్ళు కొంత డబ్బు ఇస్తారు. మళ్ళీ తిరిగి మనం అమ్మినప్పుడు ఆ డబ్బులు కడితేనే వాళ్ళు ఆ సరుకు రిలీజ్ చేస్తారు. ప్రాసెసింగ్ యూనిట్స్ని కనుక మనం అద్దెకు తీసుకొని గవర్నమెంట్, సివిల్ సప్లైస్, మార్కెట్ ఈ సంస్థలు, మార్కెటింగ్ సంస్థలు ఇవి కనుక అద్దెకు తీసుకొని ప్రాసెసింగ్ యూనిట్స్ను పప్పు, తర్వాత ధాన్యం, ఆయిల్ మిల్స్ ఇవన్నీ కూడా తీసుకొని ఏమిటంటే వాటన్నిట్లలో కనుక మనం వినియోగించుకుంటే కొంత ఉపయోగకరంగా ఉంటుంది. అందుకోసం లాక్డౌను ఈ 15తో పోతుందన్నారు. పోదు. ఇది మళ్ళీ మంత్ ఎండింగ్ వరకు ఉంటుంది. మంత్ ఎండింగ్ తర్వాత కూడా ఒకేసారి దాన్ని లాక్డౌన్ ఎత్తేయరు, గ్రాడ్యువల్గా ఎత్తేయడం జరుగుతుంది. అంటే ఇదంతా పోయడానికి ఏంటంటే మే చివరికి వస్తుంది. మే చివరి వరకు రైతులు మొత్తం అమ్ముకోకపోతే వాళ్ళు బతుకుదెరువు లేదు. ఇన్నేళ్ల నుంచి ఇక్కడ 20 లక్షల టన్నులు, అక్కడ ఒక 20 లక్షల టన్నులు, 40 లక్షల టన్నుల గోడౌన్లే మనం నిర్మించుకోగలిగాం. ఉత్పత్తికి తగినటువంటి నిల్వ సౌకర్యం, ప్రాసెసింగ్ యూనిట్స్ను ఏర్పాటు చేయాలి. అది ఇప్పటికిప్పుడు సాధ్యం కాదు. కానీ ఇప్పుడు చేయాల్సిన పని ఏంటంటే ఇప్పుడు ఉన్న పడంగా ఏంటంటే మధ్య దళారీల ద్వారానైనా సరే ఎంఎస్పీ రేట్ కాడికే ప్రభుత్వం అన్ని పంటలను కొనుగోలు చేయడానికి తగు ఏర్పాట్లు చేస్తే తప్ప మరొక మార్గం లేదు. రవి గారు, లాక్డౌన్ ఆంక్షల నేపథ్యంలో పంటలను మద్దతు ధరకు కొనేందుకు ఏర్పాటు చేస్తున్న కేంద్రాల్లో ఎలాంటి మౌలిక సదుపాయాలు ఉండాలి? రైతులను ఏ విధంగా భాగస్వామ్యం చేస్తే మంచి ఫలితాలు ఉంటాయంటారు? ఒకటండి, ఈ సందర్భంగా మేము గ్రామీణ ప్రాంతంలో గత 15 రోజుల లాక్డౌను ఇవన్నీ చూస్తున్నప్పుడు ఒక నిర్దిష్టమైనటువంటి కొన్ని అంశాలు ఈ సందర్భంగా ముందుకు తేవాలనుకుంటున్నాం. ఒకటి, ఇంకా పంటలు చేతికి రావాల్సి ఉంది, ఒక 10-15 రోజులు టైం ఉంది అనుకుందాం. వచ్చినటువంటి పంటల్ని ఎట్లా సేకరించాలనేది ఒక ప్రయత్నం. మొదటగా చేయాల్సింది గ్రామీణ ప్రాంతంలో ఎవరికైతే ఆహారం లేదో, లాక్డౌన్ కారణంగా, కరోనా కారణంగా ఇబ్బందులు పడుతున్నారో, రేషన్ కార్డు లేకపోయినా వాళ్ళందరికీ ఆహారం అందించే ఏర్పాట్లు ఫస్ట్ జరగాల గ్రామీణ ప్రాంతంలో, ఆదివాసీ ప్రాంతాల్లో. రెండవది, గత 15 రోజులుగా 20 రోజులుగా ఉపాధి హామీ పనులు నడవలేదు, వాళ్ళకి వేతనాలు రాలేదు. కాబట్టి ఒక ప్రత్యేక పరిస్థితిగా భావించి ఎట్లయితే కంపెనీలకి బెయిల్అవుట్ ప్యాకేజెస్ ఇస్తారో
ఈసారి ఒక నెల రోజుల వేతనాన్ని ఎన్ఆర్ఈజీఎస్ డబ్బుల్లో నుంచి కేంద్రం ఈ జాబ్ కార్డు హోల్డర్స్ అందరికీ కూడా ఒక నెల రోజుల ఆదాయంలాగా డబ్బుల్లాగా వాళ్ళ చేతుల్లోకి క్యాష్ తేవాల్సినటువంటి అవసరం ఉంది. అది పని నడిచిందా అనే దాంతో సంబంధం లేకుండా జాబ్ కార్డు హోల్డర్స్కి అందరికీ ఇవ్వాలి. మూడవది కూరగాయలు, పండ్లు, పూలు, పాలు, ఈ 4 రెగ్యులర్గా రైతుల పొలాల్లో నుంచి, రైతుల గ్రామాల్లో నుంచి వచ్చేటువంటివి కనుక వీటిని కూడా మార్కెట్లు గ్రామ స్థాయిలోనే ఏర్పరిచేసి కావలసినటువంటి వాహనాలను కూడా గ్రామ స్థాయిలోనే ఉంచి ప్రభుత్వం వాటిని కొనుగోలు చేయడానికి ప్రణాళిక చేయాలి. మేము అడుగుతున్నది ఏంటంటే, ఇప్పటికే పిఎస్సిసిఎస్లు ఉన్నాయి, ఇంకా ధాన్యం కొంటలేదు. ఇప్పటికీ రైతు ఉత్పత్తిదారుల కంపెనీలు ఉన్నాయి. ఇప్పటికే స్వయం సహాయక మహిళా బృందాలు ఉన్నాయి, కొనుగోలు మీద అనుభవం ఉన్నటువంటి వాళ్ళు. వాళ్ళ ఆధ్వర్యంలో వెహికల్స్ పెట్టాలి, ప్రొక్యూర్మెంట్ సెంటర్లు అవి పెట్టాలి. కూరగాయలు, పండ్లు, పూలు, పాలు కూడా సేకరణ కేంద్రాలు గ్రామాల్లోనే పెట్టి రైతు బయటకు వెళ్లకుండా గ్రామంలో సేకరణ చేసేటువంటి వైపు ప్రభుత్వం సీరియస్గా ఆలోచించాలి. 4వది, ప్రభుత్వం ఎంత కొంటుందనేది ఇప్పటికీ నాకు అనుమానమే. ఎంఎస్పీ పెట్టే ఎవరైనా కొనాలి అయినా, ప్రైవేట్ వ్యాపారులైనా ప్రభుత్వ సేకరణ సంస్థలైనా గ్రామాల్లో సేకరణ చేసుకొని వాళ్ళు తీసుకెళ్లి వాళ్ళ గోడౌన్లో తరలించుకునే విధంగా ఖచ్చితమైనటువంటి ప్రణాళికతో ప్రభుత్వం చేయాల్సినటువంటి అవసరం ఉంది. రెండోది, గతంలో లాగా పేమెంట్లు ఎప్పుడో ఇస్తాము అనే పద్ధతి కాకుండా ఒక వితిన్ 1 వీక్లోనూ 10 డేస్లోనూ పేమెంట్ అందే విధంగా కూడా ప్రయత్నం చేయాలి. అభిజిత్ బెనర్జీ గారు నోబెల్ బహుమతి గ్రహీత, ఆయన 3 చెప్పాడు. 1 ఫుడ్, 2 షెల్టరు, 3వది కొంచెం డబ్బు వాళ్ళ చేతుల్లో ఉండాలి, ప్రజల చేతుల్లో ఇటువంటి కష్టకాలంలో. దానికి కావలసిన ఏర్పాట్లు చేయాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం అనేది. అన్ని హామీలు ప్రెస్ మీట్లలో ఇస్తున్నారు తప్ప ఆచరణలో చేయడానికి ఏర్పాట్లు చేయాలి అనేటువంటిది మేము అడుగుతున్నాము. గ్రామం కేంద్రంగానే ప్రభుత్వం పనిచేయాలి అనేటువంటిది మేము అనుకుంటున్నాము. అప్పుడే గ్రామంలో ఉండేటువంటి వ్యవసాయ కూలీలు కావచ్చు, రైతులు కావచ్చు. ముఖ్యంగా ఈ సందర్భంగా ఇంకో మాట కూడా చెబుతున్నాం. గతంలో ఉన్న అనుభవం ఏంటంటే, టోకెన్లు ఎవరికి ఇస్తారు? భూమి యజమానులకు ఇస్తారు. ఎందుకంటే వాళ్ళ రికార్డ్స్లో భూమి యజమానులే సాగు చేసినట్టుగా ఉంది. కానీ అక్కడ కౌలు రైతులు ఉన్నారు, కౌలు రైతులకు కూడా టోకెన్లు ఇవ్వాలి. కౌలు రైతుల దగ్గర కూడా పంట కొనాలి. మళ్ళీ వాళ్ళని ఇబ్బంది పెట్టకూడదు, వాళ్ళు ఇంకో భూమి యజమాని చుట్టూ తిరిగేటట్టు చేయకూడదు. వాళ్ళకు కూడా టోకెన్లు ఇచ్చి వాళ్ళ దగ్గర కూడా పంటలు కొనాలనేటువంటిది కూడా మేము ఈ సందర్భంగా అడుగుతాం. వేణుగోపాల్ రెడ్డి గారు, కరోనా భయం వెంటాడుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో కొత్తగా ఆహార సంక్షోభం రాకుండా ఉండాలంటే పంట ఉత్పత్తుల సేకరణలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎలాంటి ఉమ్మడి ఎజెండాతో ముందుకు వెళ్లాలంటారు? ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు కూడా రాష్ట్రాలకు, ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చినాక, నరేంద్ర మోడీ గవర్నమెంట్ వచ్చినాక ఫైనాన్షియల్ సపోర్ట్ చేస్తున్నది. ఎందుకంటే మిస్యూజ్ ఎక్కువైతున్నది కాబట్టి కేంద్రం కొనుగోలు చేసి, కేంద్రం ఇన్ఫ్రాస్ట్రక్చర్ తయారు చేసుకొని, మళ్ళీ అక్కడి నుంచి ట్రాన్స్పోర్ట్ చేసి, మళ్ళీ వాళ్ళకి ఇచ్చి, మళ్ళీ పంపిణీ చేయడం, ఇదంతా పెద్ద ఖర్చుతో కూడుకొని కరప్షన్ బాగా అయిపోయి లాస్ బాగా అవుతున్నది. అందుకనే రాష్ట్రాలకు అప్పచెప్పింది, మేము డబ్బులు ఇచ్చేస్తాం మీకు, మీరు కొనుక్కోండి, స్టోర్ చేసుకోండి, మళ్ళీ డిస్ట్రిబ్యూషన్ చేయండి. అంటే ప్రొక్యూర్మెంట్, స్టోర్ అండ్ డిస్ట్రిబ్యూషన్ 3 ఆ సిస్టమ్ తీసుకొచ్చింది. ఎవ్రీథింగ్ సొసైటీ కేంద్రంగా కనుక జరిగేది ఉంటే అక్కడ ట్రాన్స్పోర్టేషన్ తప్పుతుంది, నిల్వ అక్కడే ఉంటుంది, ఫ్రెష్ ఫుడ్ పేదలకు కూడా దొరుకుతుంది, తర్వాత మనకు రైతులకు కూడా సకాలంలో డబ్బులు వస్తాయి, సొసైటీలకే ఫైనాన్స్ చేయాలి. ఇదివరకు దీని రిపోర్ట్ అంతా కూడా ఇదివరకు ఒకసారి సబ్మిట్ చేయడం జరిగింది. సొసైటీలు కనుక ఫామ్ చేసేది ఉంటే సొసైటీలే ఊళ్ళో మొత్తం ఎంత పంట వచ్చినా కొనుగోలు చేసి వెంటనే డబ్బులు ఇవ్వాలి, సొసైటీలకు ఫైనాన్స్ చేయాలి, సొసైటీలకు లోనింగ్ ఇవ్వాలి. అప్పుడు ఇదైతే వాళ్ళకి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా అక్కడ మనం చేయాలి, ప్రభుత్వం చేయాలి. ఇది చేస్తామని ఇదివరకు చెప్పారు, అది ఎక్కడ మొదలు పెట్టలేదు, ఆ ఆలోచన కూడా లేదు. ఇది చేస్తే తప్ప ఇంకా ఏది కాదు. ఇప్పుడు పేదలో బియ్యం ఇవ్వాలంటే ఈ ఊళ్ళోకి వెళ్ళి మనం ప్రొక్యూర్ చేసి ఇవి తీసుకొచ్చి ఎక్కడో గోడౌన్లలో, ఎఫ్సీఐ గోడౌన్లలో, సివిల్ సప్లై గోడౌన్లలో పెట్టేసి మళ్ళీ ఒక దగ్గర ప్రాసెస్ చేసి మళ్ళీ తీసుకుపోయి మళ్ళీ అక్కడ పంపుడు, ఎంత ట్రాన్స్పోర్టేషన్? ఎక్కడిదక్కడ ఉంటే ఎక్కడిదక్కడనే డిస్ట్రిబ్యూషన్ అవుతుంది. అవసరం ఉన్న మేరకు ఎక్స్ట్రా ఉన్నది సొసైటీ నుంచి ప్రైవేట్ వ్యాపారస్తులు వచ్చి కొనుక్కపోతారు. గవర్నమెంట్ కొనాలని కూడా లేదు. గవర్నమెంట్ కొనాలంటే గవర్నమెంట్ దగ్గర డబ్బులు ఇవ్వండి. వాస్తవం మాట్లాడుకుంటే గవర్నమెంట్ దగ్గర డబ్బులు ఎక్కనే, ఇప్పుడు డబ్బులు 3 నెలలు, 4 నెలలు, 6 నెలలు రైతులకు ఇవ్వకపోతే వాళ్ళు ఎందుకు అమ్ముతారు వాళ్ళు? కాబట్టి ఇది ప్రాబ్లం అవుతుంది. కాబట్టి నీకు సెంటర్గా సొసైటీస్ చేసేది. ఇప్పుడు మిల్లర్స్ కూడా ఎవరైనా సొసైటీ దగ్గర వచ్చి కొనుక్కపోతారు, ఎవరికి అవసరం ఉంటే వాళ్ళు. ఈ యొక్క సిస్టమ్ను డెవలప్ చేయాలని మేము కోరుతున్నాం. అట్లా ఏది ఉంటేనే అవుతుంది. కేంద్రమైన రాష్ట్రమైన డైరెక్ట్ ఫైనాన్స్ చేస్తుంది, డైరెక్ట్ డబ్బులు ఇచ్చేస్తుంది, ప్రొక్యూర్మెంట్ అయితే డిస్ట్రిబ్యూషన్ అవుతుంది. ఇప్పుడు ప్రైవేట్ రంగం ఉందండి, ప్రైవేట్ రంగంలో మధ్యదళారులు ఉన్నారు, వాళ్ళ దగ్గర మిషనరీ ఉంది, ప్రాసెసింగ్ యూనిట్స్ ఉన్నాయి. వాళ్ళను కూడా మీరు వాళ్ళతో కూడా సంప్రదించి ప్రభుత్వ రేట్లో కొనుగోలు చేయమని చెప్పండి. చేసిన తర్వాత ఎవరు కొంటే ఏమిటి, ఎంఎస్పీ రేటుకు ఎవరు కొన్నా ఇబ్బంది లేదు. మేము తెలంగాణ ప్రజలకి చేస్తున్నాము. వివిధ సామాజిక సంస్థలు, స్వచ్ఛంద సంస్థలు అన్నీ కలిపి ప్రజల గొంతు గ్రామీణ ప్రజల నుంచి వినిపించడానికి ఒక హెల్ప్ లైన్ని నిన్న స్టార్ట్ చేశాము. దాని నంబర్ కూడా మీకు ఇప్పుడు చూడొచ్చు, 998588
333725 అనేది హెల్ప్ లైన్ నెంబరు. ఈ హెల్ప్ లైన్ నెంబర్కి ఎవరైనా సరే గ్రామీణ ప్రాంతం నుంచి ఫోన్ చేసి వాళ్ళ సమస్యలు చెప్పొచ్చు. ఆ సమస్యల్ని మేము ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకువెళ్ళాలనేది మేము భావిస్తున్నాము. వాటి పరిష్కారం కోసం అందరం కృషి చేద్దామనేది కోరుతున్నాం. లాక్డౌన్ స్ఫూర్తిగా విఘాతం లేకుండా పంట ఉత్పత్తుల అమ్మకాలు, వ్యవసాయ పరికరాల వినియోగానికి కేంద్రం ఇచ్చిన మినహాయింపు సక్రమంగా అమలు జరిగినప్పుడే రైతుల కష్టాలు తీరుతాయి. పంట కోత నుంచి కొనుగోలు ప్రక్రియ సజావుగా సాగాలంటే పోలీస్, రెవెన్యూ, వ్యవసాయ శాఖల మధ్య సమన్వయమే కీలకమంటున్నారు నిపుణులు. ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.